హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నెంబర్ 5 ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్లో అవుతుంది. చూసే కనుక పిచ్ రిపోర్ట్ ఏముంది, వెదర్ చాలా క్రూషియల్ చేయబోతుంది ఈ మ్యాచ్లో. ఏంటి అసలు యాక్చువల్గా వెదర్ చేస్తున్న చేంజ్ ఏంటి, అండ్ ఆల్సో మన ఫేవరెట్ సెగ్మెంట్ విన్ ప్రిడిక్షన్ అండ్ ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి చేంజెస్ ఉన్నాయి. ఇండియా నుంచి అయితే ఖచ్చితంగా కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. ఏంటి ఆ చేంజెస్ అయితే చూద్దాం. అంతకంటే ముందు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే దాయాదుల పోరు అని చిన్నప్పటి నుంచి వినడం న్యూస్లో, నాకైతే ఆ వర్డ్ యూజ్ చేయాలని ఉంది. సో లేట్ చేయకుండా అయితే దాయాదుల పోరులో ఎవరు గెలుస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ పిచ్ విషయానికి వస్తే కనుక మ్యాచ్ వచ్చేసి మనకి దుబాయ్లో అవుతున్నాయి. అండ్ ఇండియా ఆల్రెడీ ఒక మ్యాచ్ ఇక్కడ గెలిచింది బంగ్లాదేశ్ మీద, మంచి పాజిటివ్ ఇంటెంట్తో ఉంటుంది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక పాకిస్తాన్లో ఓడిపోయి, వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఓడిపోయి దుబాయ్కి వస్తున్నారు కాబట్టి కొద్దిగా వాళ్ళకైతే మంచి అంటే స్టార్ట్ అయితే లభించలేదు. చాలా క్రూషియల్ గేమ్ అని చెప్పుకోవాలి పాకిస్తాన్కి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మ్యాచ్ ఓడిపోతే కనుక వాళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అఫీషియల్గా అవుట్ అయిపోయినట్టే. సో లాస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు పాకిస్తాన్కి. బట్ పిచ్ విషయానికి వస్తే కనుక బౌలింగ్ పిచ్గా మనకైతే రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది. బ్యాటింగ్కి అంత అనుకూలించే పిచ్లు ఉండకపోవచ్చు, అండ్ ఆల్సో స్పిన్నర్లకి పేసర్లకి ఎక్కువ అనుకూలించే పిచ్ ఉంది. బట్ చూస్తే కనుక దుబాయ్లో లాస్ట్ బంగ్లాదేశ్ మ్యాచ్ చూస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్కి అనుకూలించిన పిచ్ సెకండ్ బ్యాటింగ్లో కొద్దిగా స్లో డౌన్ అవుతుంది, ఎందుకంటే డ్యూ రాదని చెప్పడం జరిగింది. ఆ విధంగానే డ్యూ రాలేదు. టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు కాబట్టి కొద్దిగా స్కోర్ అనేది మంచి స్కోర్ పుటప్ చేస్తే కానీ ఖచ్చితంగా చేజింగ్ అనేది కష్టమవుతుంది. మిగతా మ్యాచెస్లో చాలా మ్యాచెస్లో చూసాము ప్రెషర్ అనేది బ్యాటర్లు తీసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ టాస్ చాలా క్రూషియల్ అవుతుంది. టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి చూస్తారు, ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా రాదా అని ఒక అంటే నిర్ణయం తీసుకోవడానికి. ఎందుకంటే డ్యూ వస్తే కనుక సెకండ్ హాఫ్లో పిచ్ కొద్దిగా బైండ్ అవుతుంది, బ్యాట్ మీదకి బాల్ ఈజీగా రావడం వల్ల ఎంత స్కోర్ అయినా చేజ్ డౌన్ చేయగలరు. కొద్దిగా మంచి టీమ్స్ లైక్ పాకిస్తాన్ కూడా చేజ్ డౌన్ చేయగలదు. 350 రీసెంట్గా సౌత్ ఆఫ్రికా మీద చేజ్ డౌన్ చేశారు. ఇండియా అయితే ఎలాంటి సిచ్యువేషన్లోనే చేజ్ డౌన్ చేస్తారు స్కోర్స్. బట్ దుబాయ్ పిచ్ విషయానికి వస్తే కనుక స్లో డౌన్ అవుతున్నాయి. అది ఒక దుబాయ్కి పిచ్చుకున్న అదొక స్వభావం అని చెప్పొచ్చు. బట్ రేపటి చూస్తే కనుక వెదర్ కండిషన్ అయితే సాటర్డే కంటే సండే మార్నింగ్ టెంపరేచర్స్ అనేవి పెరిగాయి, 5 degrees వరకు పెరిగాయి. అంటే 25 ఉన్నది కాస్త 30 degrees అనిపిస్తుంది. సో సెకండ్ హాఫ్లో డ్యూ 100% వస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ డ్యూ వస్తే కనుక సెకండ్ బ్యాటింగ్ ఈజ్ అవుట్ అవుతుంది. సో మనకున్న పవర్ మనకు చూస్తే కనుక రోహిత్ ఏ విధంగా ఆడుతున్నారో, అద్భుతమైన బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి స్టార్టింగ్లో రన్స్ వస్తే కనుక చేజ్ డౌన్ చాలా ఈజీ అవుతుంది. సో నాకు తెలిసినంత వరకు టాస్ ట్రిక్కీగానే ఉండబోతుంది. బట్ టాస్ గెలిచిన కెప్టెన్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగే తీసుకుంటాడు, నో డౌట్, కళ్ళు మూసుకొని అయితే చెప్పొచ్చు. ప్లేయింగ్ 11 విషయానికి వస్తే కనుక మనకు 2 టీమ్స్ నుంచి కొన్ని చేంజెస్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇండియా నుంచి అయితే సేమ్ ప్లేయింగ్ 11 ఉండొచ్చు లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేస్తే. బట్ కుల్దీప్ ప్లేస్లో ఖచ్చితంగా మనం చూస్తే వరుణ్ చక్రవర్తి 100% వస్తాడు. హర్షిత్ రాణా ప్లేస్లో హర్షదీప్ వస్తాడా లేదా అంటే మాత్రం నాకైతే ఇంకా డౌట్ ఉంది. బట్ అది ఇండియన్ టీం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎందుకంటే హర్షిత్ వచ్చేసి మంచి పేస్ని వేయగలుగుతున్నారు, 140 వేస్తున్నాడు. ఎప్పుడైతే స్లోర్ వేస్తారో అప్పుడు బ్యాటర్లు తడబడతారు. సో ఖచ్చితంగా హర్షితే ఫస్ట్ చాయిస్ అయిపోతాడు. షమి మంచి బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి నో డౌట్స్ ఇండియా ప్లేయింగ్ 11 అయితే చాలా సాలిడ్గా అనిపిస్తుంది. బట్ రోల్ క్లారిటీ కొద్దిగా మిస్ అవుట్ అవుతుంది, ఎందుకంటే ఓపెనర్ చూస్తే కనుక శుభం గిల్కి అయితే ఒక రోల్ క్లారిటీ ఇచ్చేస్తారు. ఏంటంటే త్రూ అవుట్ ద మ్యాచ్ మీరు ఆడేసేయాలి అని అయితే. రోహిత్ ఎస్పెషల్లీ మనకు తెలిసినట్టే రావాలి, ఎంత తొందర అయితే అంత తొందరగా పవర్ ప్లేలో డామినేషన్ చేస్తే కనుక చేజ్ డౌన్ ఎంత ఉన్నా మిగతా బ్యాటర్ల మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది, వాళ్ళకి ఎంత కొట్టుకోవాలి ఏంటి అని. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి కోహ్లీ అండ్ ఇక్కడ శ్రేయస్ అయ్యర్ దగ్గర కొద్దిగా కోహ్లీ ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నాడు అని అయితే అర్థం కావట్లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మీరు చూసిన రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ చేయలేకపోయింది, అది చాలా డ్రాబ్యాక్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పాకిస్తాన్లో అంత గొప్ప స్పిన్నర్లు ఏం లేరు కాబట్టి కోహ్లీ బ్యాట్ నుంచి కూడా రన్స్ వస్తాయి.
ఈ శ్రేయస్ అయ్యర్ కూడా మంచి బ్యాటింగ్ చేయగలడు, నో వరీస్. హార్దిక్ అయితే ఖచ్చితంగా మీరు చూసుకోండి, పాకిస్తాన్ మీద ఎప్పుడు మ్యాచ్ పెట్టినా తను 100% కమిట్మెంట్తో ఆడుతాడు. మన బౌలర్ల విషయానికి వస్తే కనుక అక్షర్ పటేల్ కీ ప్లేయర్, ఆల్రౌండర్స్ అయితే మంచి కీ ప్లేయర్లు అవుతారు మనకి చూస్తా. జడేజా కూడా ఒక కీ ప్లేయర్ అవుతాడు, ఇద్దరు కూడా మంచి చేస్తారు. అండ్ వరుణ్ చక్రవర్తిని మెయిన్గా తీసుకురావడానికి కారణం ఏంటంటే మిడిల్ ఓవర్స్లో మంచి మిస్టరీ స్పిన్ వేస్తాడు. సో తన్ని వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తాడు. మెయిన్గా చెప్పాలంటే వికెట్ టు వికెట్ బౌలింగ్ వేసినప్పుడు బ్యాటర్ మిస్జడ్జ్ చేస్తే కనుక క్లీన్ బౌలర్ ఎల్బిడబ్ల్యూ అవుతారు. కుల్దీప్ అది చేయలేకపోతున్నారు, మిస్ అయినా కూడా అది బౌలర్ చేసి వికెట్ కీపర్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్, వికెట్లు తగలపోవడం, అది ఒక అక్యురసీ అనేది కుల్దీప్ నుంచి మిస్ అవుట్ అవ్వడం. కుల్దీప్ కూడా ఇంజురీ నుంచి వస్తున్నాడు కాబట్టి కొద్దిగా కుల్దీప్కి ఇంకా సెట్ కావాలి తను. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ కుల్దీప్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి 100% వస్తాడు. బౌలర్లో షమి చూసిన, హర్షిత్ చూసిన, హార్దిక్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. సో సాలిడ్ ఇండియా టీం అయితే కనిపిస్తుంది. సో పాకిస్తాన్ విషయానికి వస్తే కనుక పాకిస్తాన్లో ఫకర్ జమాన్ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోయాడు. ఒక చిన్న మిస్ఫీల్డ్ చూస్తే కనుక టోర్నమెంట్స్ ఫస్ట్ మ్యాచ్లోనే ఒక మంచి టెక్నిక్ లేక, డైవ్ చేసిన టెక్నిక్ లేక మనకి ఫకర్ జమాన్ ఇంజూరీ అవ్వడం, అది బ్యాటింగ్లో రిఫ్లెక్ట్ అవ్వడం, దాని తర్వాత చూస్తే కనుక వాళ్ళు అక్కడ కూడా ఓడిపోయారు. పవర్ ప్లేయర్ రన్స్ చేయలేకపోవడం చూడడంతో అక్కడ మ్యాచ్ అనేది వాళ్ళు ఫస్ట్ 20 ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోయింది. అక్కడ తర్వాత కంబ్యాక్ చేయాల్సి వచ్చింది, బట్ అవ్వలేదు. సో పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూస్తే కనుక సేమ్ ప్లేయింగ్ 11 ఉండే అవకాశం ఉంది. ఇమామ్ ఒక్కడు వస్తాడు, లెఫ్ట్ హ్యాండర్, బట్ మనకు అందరికీ తెలుసు ఎలాంటి బౌలింగ్ వేస్తాడు. షమి తన్ని కూడా అవుట్ చేస్తాడు. బాబర్ నుంచి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, ఒక క్విక్ స్టార్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. పవర్ ప్లేలో మంచి అంటే బాల్ టు బాల్ ఆడాలి, కొద్దిగా డిఫెండ్ చేసిన రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే రన్స్ వస్తాయి. సో అది చేయలేకపోతున్నాడని చెప్పొచ్చు. బాబర్ అదొక వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. పవర్ ప్లేలో 50-60 రన్స్ కూడా గుడ్ రన్స్ అని చెప్పొచ్చు. 2-3 ఓవర్స్కి ఒక బౌండరీ ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. మీరు రొటేషన్ ఆఫ్ స్ట్రైక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కనుక ఖచ్చితంగా ఏ టీంకైనా బెనిఫిట్ అవుతుందని చెప్పచ్చు. సో పాకిస్తాన్ ప్లేయింగ్ 11 సేమ్ ప్లేయింగ్ 11 ఉంటుంది, ఎలాంటి చేంజెస్ కనిపించదు ఒక ఫకర్ జమాన్ తప్ప. సో గేమ్ ప్లాన్ ఏముండబోతుంది అంటే మాత్రం గేమ్ ప్లాన్ అయితే ఖచ్చితంగా కెప్టెన్సీ ఇదే ఉంటుంది. స్టార్టింగ్ మ్యాచెస్ని చూసినా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, దగ్గర 300 ప్లేస్ కొడితే అడ్వాంటేజ్, 300 దగ్గర కొట్టినా మనకి 270 to 300 కొట్టేసుకున్న 50 ఓవర్స్లో డామినేషన్స్ చేయగలం. సో పాకిస్తాన్ చూసిన అదే టెక్నిక్ తోటి వస్తారు. ఇండియా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికే ఎక్కువ ఆలోచిస్తే, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఇండియా చూసినా కూడా ఒక క్విక్ సెషన్లో వికెట్స్ కోల్పోయాం. గిల్ చాలా మెచ్యూర్ ఇన్నింగ్స్ ఆడండి. గిల్ లేకపోతే కనుక మళ్ళీ ఇండియా ప్రాబ్లంలో పడేది. సో గిల్ మంచిగా ఆడడం, కేఎల్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఒక షాట్స్ అనేది మనకి కంట్రోల్ చేసుకొని ఆడాలి. దుబాయ్లో ఎస్పెషల్లీ ఎలాంగ్ ది గ్రౌండ్ మీరు షాట్స్ ఆడితే రన్స్ వస్తాయి, పిచ్ మీద నిలబడితే రన్స్ అని చెప్పుకోవచ్చు. డ్యూ ఫ్యాక్టర్ కూడా వస్తాయి కాబట్టి చేజింగ్ కూడా ఈజీ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకున్న టాస్ అంతా క్రూషియల్గా ఉన్నా కూడా డ్యూ ఫ్యాక్టర్ వస్తే సెకండ్ బ్యాటింగ్ అనేది ఈజీ అవుట్ అవుతుంది. సో విన్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా చూస్తే కనుక మన విన్ ప్రిడిక్షన్ ఫేవరెట్ సెగ్మెంట్కి అయితే వచ్చినాము. సో రీసెంట్గా జరిగిన మ్యాచెస్కి మనం ఇచ్చిన విన్ ప్రిడిక్షన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాలేదు, బట్ నేనైతే ఇంగ్లాండ్ గెలుస్తుందని చెప్పాను. సో ఒకవేళ గెలిస్తే కనుక మన విన్ ప్రిడిక్షన్ అయితే 70% అవుతుంది. అంటే 4 మ్యాచ్లలో 3 మ్యాచ్లు గెలిచాము అంటే 75% అవుతుంది. సో నెక్స్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో మనమైతే ఇండియానే ఈ మ్యాచ్ గెలుస్తుందని 100% అనిపిస్తుంది. ఇండియానే మ్యాచ్ని గెలవబోతుందని చెప్పుకోవచ్చు. సో మీరు ఏ టీం గెలుస్తుంది అండ్ ఆల్సో ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ ఉంటాయి, నా వీడియో ఇక్కడ వరకు చూస్తే కానీ మీకు ఇంత మీకు నచ్చినట్లే ఉంది కాబట్టి ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయాలని అయితే నేనైతే అడుగుతున్నాను. థ్యాంక్ యూ.